శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే కామేశ్వరి గారు. నమస్తే నవీన గారు. కామేశ్వరి గారు, అసూయకు సంబంధించి అంటే కొన్ని ఉంటాయి కదా, చెరపకురా చెడేవు అంటారు. అంటే వీడు బాగుపడపోయిన పర్లేదు కానీ వాడు మాత్రం బాగుపడకూడదు అన్నట్టు వాళ్ళని చెడుపుతాడు అనమాట. దానికి సంబంధించినటువంటి కథ ఏమని చెప్తారా? ఉందండి. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉంటారు. స్నేహం అంటే ఏంటి, ఏం పెద్ద జిగిరి దోస్తులనేం కాదు, స్నేహంగా ఉంటారు ఇద్దరు. ఒకడేమో బాగా అందంగా, ధనవంతుడు కూడా అందంగా ఉంటాడు, ధనవంతుడు, కానీ కాస్త బుద్ధి అంత మంచిది కాదు. వాడి స్నేహితుడు ఇంకొకడు ఉంటాడు, అంత వీడంత అందంగా ఏం ఉండడు, కాస్త ఏదో పొట్టిగా ఉంటాడనమాట. ఉంటాడు, పేదవాడు వాడు. వీళ్ళిద్దరి స్నేహం నడుస్తూ ఉంటుంది. కానీ ఊర్లో వాళ్ళందరూ ఏమంటారు, వీడిని ఎవరైతే ఈ పేదవాడు ఉన్నాడో ఈ పేదవాడిని పొగుడుతుంటారనమాట. బా అతన చాలా మంచివాడు, బాగా హెల్ప్ చేస్తాడు, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటాడు అని వీళ్ళిద్దరు దారిలో ఎక్కడ వెళ్తున్నా కూడా ఈ పేదవాడినే పొగుడుతుంటారు. ఈ ధనవంతుడైన స్నేహితుడు ఎవరున్నారు, వాడిని ఎవరు పొగడరు అనమాట. వాడికి ఇంకా జలస్వామి అవుతుంది. అరే అదేంటి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అందం ఉంది, నాకు చదువు ఉంది, నాకు ధనం ఉంది, అయినా వీడిని పొగుడుతారేంటి అందరూ అని వీడికి చాలా జలస్ ఫీలింగ్ ఉంటుంది. ఉంటే ఒకరోజు ఏం చేస్తాడు, ఇతను గొర్రెలు కాస్తుంటాడు అనమాట. ఈ పేదవాడి దగ్గర కొన్ని గొర్రెలు ఉంటాయి. గొర్రెలు ఉంటే వీడు దొంగతనంగా ఆ గొర్రెలను తీసుకొచ్చి వాటిని చంపేస్తాడు. చంపేసి వాటి చర్మం అంతా తీసి పక్కన వేసింటాడు అనమాట. వీడు పాపం నా గొర్రెలు మిస్ అయిపోయినాయని వెతుక్కుంటూ పోతే వాడి ఇంటి దగ్గర కనిపిస్తాయి. పోయి అడుగుతాడు, ఎందుకు ఇట్లా చేసావు నువ్వు, నా గొర్రెలను చంపేశావు అంటే వాడు చాలా రూడ్గా ఆన్సర్ చేస్తాడనమాట. ఏమో నాకు తెలియదు, పో ఎక్కడ పోయినాయో నీ గొర్రెలు, అవన్నీ నాకు సంబంధం లేదు అని చెప్తాడు. అప్పుడు అతను చూస్తే అక్కడ గొర్రెల చర్మం కనిపిస్తే, పోనీ ఆ చర్మం అన్నా నాకు ఇచ్చేసేయి, నా గొర్రెలను ఎట్లాగో నువ్వు తీసేసుకున్నావు అంటే తీసుకుపో అంటాడు. ఆ చర్మం తీసుకొని వాడు బాధపడుతూ పోతుంటాడు. అయ్యో నా గొర్రెలు చంపేశాడు వీడు అని బాధపడుతూ వెళ్తుంటే మార్గమధ్యంలో ఒక చెట్టు వస్తుంది. ఆ చెట్టు పైన కాస్త పళ్ళు ఉంటాయి, ఆకలి వేస్తుంటుంది. వీడు ఆ చెట్టు పైకి ఎక్కుతాడు. ఆ చెట్టు పైకి ఎక్కి కాస్త పళ్ళు కోసుకొని తింటూ ఉండగా కొంతమంది దొంగలు వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని నగలు పంచుకుంటుంటారు అనమాట. నీ వాటా నా వాటా అని పంచుకుంటుంటారు. పంచుకుంటుంటే వీడు పైనుంచి ఇలా తొంగి చూస్తాడు. తొంగి చూసినప్పుడు వీడి చేతిలో ఆ చర్మం ఉంటుంది కదా, ఆ చర్మం కాస్త జారి కింద పడుతుంది, వాళ్ళ మీద పడుతుంది. వెంటనే వాళ్ళు తల పైకెత్తి చూస్తారు, ఎవరు వీడు కాస్త పొట్టిగా ఉంటాడు కదా, ఆకులు కొమ్మల మధ్య కనిపించడు, మనిషి కనిపించడు అనమాట. కనిపించకపోయేసరికి వీళ్ళు పైన చూస్తే ఎవరు ఉండరు. ఇక్కడ చూస్తేనేమో గొర్రె చర్మం పడింది. అమ్మో పైన ఏదో పిశాచం ఉంది రోయ్, అదేదో తినేసి ఆ చర్మాన్ని కింద పడేసింది అని భయపడి, అమ్మో పిశాచం అని భయపడి అంత నగలన్నీ అక్కడే పడేసి వెళ్ళిపోతారు. పారిపోగానే వీడు మెల్లగా చెట్టు మీద నుంచి దిగొచ్చి ఆ నగలన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళి కొంచెం వెల్ ఆఫ్ అవుతాడు, బాగా సుఖంగా బాగుంటాడు. కానీ స్నేహితుడు కదా పాపం, వీడికి ఏం ఉండదు, అవంతా చెప్తాడు, ఇలా జరిగింది, నువ్వు ఎలా ధనవంతుడు అయ్యావనగానే చెప్పేస్తాడు, ఇలా నాకు నగలు దొరికాయి అని. చెప్పగానే ముందే జలస్ ఇంకా కొంచెం ఎక్కువైతుంది. అమ్మో వీడికి ఇలా జరిగిందా, అయితే ఓ పని చెయ్యాలి అని వీడేం చేస్తాడు, మరుసటి రోజు కొన్ని చర్మాలు తీసుకొని పోయి, గొర్రె చర్మాలు తీసుకొని పోయి అదే పనిగా పర్పస్ఫుల్గా చెట్టెక్కి కూర్చుంటాడు. సేమ్ మళ్ళీ దొంగలు వస్తారు. దొంగలు వచ్చి పంచుకుంటుంటే ఆ చర్మాలు తీసి కిందకి వేస్తాడు. వీడు అదే పనిగా వేస్తాడు. వేయగానే వాళ్ళు పైకి చూస్తారు, ఓర్ని నువ్వా దొంగ వెదవు, పోయినసారి కూడా నువ్వే మా నగలన్నీ కొట్టేశావు అని చెప్పి వాడిని పట్టుకొని బాగా చితకబాతారు. వాడికి హాని చేయాలని చూశాడు, బాగా దెబ్బలు తిని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ కోపం ఉంటుందన్నమాట. ఏంటి వీడికి నేను ఇట్లా చేయాలని చూస్తే వాడు ఇంకా బాగుపడుతున్నాడు అని కోపం వచ్చి పోయి వాడి ఇల్లును తగలబెట్టేస్తాడు. ఇల్లును తగలబెట్టేస్తే ఎవరిది, ఆ పేదవాడి ఇంటిని. అంటే ఇప్పుడు పేదవాడు కొంచెం బాగానే అయ్యాడు, కానీ వాడి ఇల్లు తగలబెట్టేస్తాడు. తగలబెట్టేగానే వాడు పాపం ఏం చేస్తాడు, మంచివాడు కదా, ఏం చేయలేడు. ఆ బూడిదనంతా తీసుకొని ఇల్లు మొత్తం బూడిద, కుటీర ఇంత బూడిద, దాన్ని అంతా ఒక బండికి వేసుకొని దాన్ని కప్పేసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే దారిలో రాజులు కూడా వెళ్తుంటారనమాట. వెళ్తూ వాళ్ళ బండి వెళ్తుంటే, నీ బండిలో ఏముంది అంటారు వీడిని. నా బండిలోనా బంగారం ఉంది అంటాడు. అంటే వాడి ఇల్లును వాడు బూడిద అని చెప్పలేక నా బండి నిండా బంగారం ఉంది అంటాడు. అనగానే అతను అంటాడు, అవునా మా దగ్గర వజ్రాలు ఉన్నాయి అంటారు. అవునా సరే మాట్లాడుకుంటూ వెళ్తుంటారు, రెండు బండ్లు వెళ్తుంటే వాళ్ళు అంటారు,
సరే మా దగ్గర వజ్రాలు ఉన్నాయి, ఇప్పుడు ఎలాగూ అంటే ఒకప్పుడు అంతా బార్టర్ సిస్టమ్ లాగా ఉంటూ ఉండేది కదా, సో ఈ కొన్ని వజ్రాలతో మేమేం చేస్తాము, నీ బండి మాకివ్వు, మా బండి నీకు ఇస్తామంటారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి, వాళ్ళు నీ బంగారు మాకివ్వు, మా వజ్రాలు నీకు ఇస్తాం అనలేదు, వాళ్ళు నీ బండి మాకివ్వు, మా బండి నీకు ఇస్తాము అంటారు. సరే అలాగే అని వీడి బండి వాడికి ఇచ్చేస్తాడు, అంటే బూడిద బండి వాడికి ఇచ్చేసి వాళ్ళ వజ్రాల బండి తెచ్చుకుంటాడు. మళ్ళీ వజ్రాలు వస్తాయి, మళ్ళీ ధనవంతుడు అయిపోతాడు వీడు. వీడికి మళ్ళీ తెలుస్తుంది, ఏంటి వీడిని ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరట్లేదు, మళ్ళీ ధనవంతుడు అయిపోయాడు వీడు, కానీ ఈసారి ఏదో ఒక ప్లాన్ చేయాలి అని వాడి ఇంటికి వెళ్ళి పాపం వాడు నిద్రపోతుంటే వాడిని ఒక మూటలో కట్టేసి బిగించి తీసుకువెళ్ళి నదిలో పడేస్తాడు. అక్కడ ఏదో ఒక రాయి అడ్డం వస్తుంది, సో ఫ్లోలో కొట్టుకుపోడు, ఆగిపోతాడు. మెల్లగా చేసుకొని ఆ మూట ఓపెన్ చేసుకొని బయటికి వచ్చేస్తాడు. బయటికి రాగానే వీడు వచ్చి చూస్తాడు, అరే వీడు ఎలా బతికాడు, ఎలా వచ్చావు నువ్వు అంటే, అయ్యో నీకు తెలీదు, ఆ మూటలో నాకు ఇన్ని బంగారు నగలు దొరికాయి, అలా నువ్వు కట్టి పడేగానే నేను బయటకు వచ్చేసాను అంటాడు. అనగానే వీడు, అవునా, అయితే నాకు చిన్న సహాయం చేయవా, నన్ను కూడా మూటలో కట్టేసి నదిలో పడేయి, నేను కూడా రేపు అక్కడ దానిలో ఉన్న వజ్రాలు నగలు తీసుకొని వస్తాను అంటాడు. అనగానే నెక్స్ట్ డే సరే అని వీడు బాగా మూటలేసి గట్టిగా బిగించి వేసేస్తాడు. ఏముంది, ఆ ఫ్లోలో కొట్టుకొని పోతాడు. ఎప్పుడు వీడిని చెడపాలి, పాడు చేయాలి అని ట్రై చేస్తుంటాడు, కానీ వాడికి ఎప్పుడు ప్రతిసారి ఎదురు దెబ్బలే, ఆఖరకు కొట్టుకొని పోతాడు. నమస్తే. అలాగే.